సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారు 700 శ్లోకాలు 18 అధ్యాయాలు మన యొక్క మానవాళికి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని మీరు అది రకరకాలుగా వాళ్ళ శక్తి కొలిది లేదంటే వారి యొక్క పరిస్థితుల కొద్దీ రకరకాలుగా ఎవరైనా సరే ప్రచారం చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ వ్యక్తిగతం అది ఏది అనేది పక్కన పెట్టి, కానీ దాని అట్ట మీద ఉన్నటువంటి పేరు భగవద్గీత కదండి. అది భగవద్గీతనే కదా ఉంది, అది భగవద్గీతనే కదా చూస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ భగవద్గీతని మీరు ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని, ఆ స్వామివారి యొక్క గ్రంథాన్ని, ఆ లోపల ఏమీ లేదు, ఎవరైనా చూస్తే ఉమ్మేస్తారు, వాళ్ళు రచించారు వీళ్ళు రచించారు అని చెప్పేసి దయచేసి అలాంటివి మానుకొని, కానీ ఈ రోజు వరకు కూడా అంత మా యొక్క గ్రంథాన్ని మీరు ఇష్టానుసారంగా తోలనాడినా కూడా క్షమాపణ చెప్పకుండా దాని మీద మీ అనునంగమైనటువంటి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టి మాలాంటి ధర్మకర్తల్ని, మాలాంటి యొక్క హిందూ సాంప్రదాయం సంస్కృతి మనోభావాల కోసం మేము పాకులాడేవంటి వాళ్ళ మీద తిరిగి మా మీద మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధాకరం. ముందు ధర్మకర్తగా ఉన్నటువంటి ఆ యొక్క మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. హిందూ సాంప్రదాయం సంస్కృతి కొన్ని వందల వేల కోట్ల యొక్క మనోభావాలు మీ మీద ఆధారపడారని తెలుసుకోవాలా. మీరు మాట్లాడే ముందు, మీరు చేసే ముందు అది ఎంతవరకు మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీకుంది. ఇది సాక్షాత్తు యొక్క స్వామివారి యొక్క గ్రంథం, ఇది దివ్యమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని మీరు తోలనాడారు కాబట్టి మీరు ఆఖరికి మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేనటువంటి ఒక ఇగోయిజం భావం మీరు కలిగి ఉన్నారంటే దాన్ని మళ్ళీ తిరిగి చేసిన తప్పుని కప్పిపుచ్చే విధంగా రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి పుస్తకము అంటే బాధ కలుగుతుంది సార్. పుస్తకానికి గ్రంథానికి తేడా తెలుసుకోండి. నీ దగ్గర ఉన్నటువంటి నోటు పుస్తకమో, లేదంటే ఒక టెస్ట్ పుస్తకమో, లేదంటే ఒక గైడ్ని పుస్తకం అంటారు. కానీ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, దివ్యమైనటువంటి సందేశాన్ని మానవాళికి ఇచ్చినటువంటి దాన్ని అది గ్రంథము అంటారు. అది పవిత్రమైనటువంటి గ్రంథం, పవిత్రమైనటువంటి విధానాలు కలిగినటువంటి గ్రంథం, పవిత్రమైనటువంటి మనసుతోటి ఆచరించేటువంటి గ్రంథం. సాక్షాత్తు మానవ రూపాన్ని, మానవ యొక్క జీవనాన్ని, మానవ యొక్క సంశయాన్ని మార్చేటువంటి ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని ముందు పుస్తకము అనే మాట మాట్లాడడం అనేది మీరు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాడు. ఎప్పటికైనా సరే మా గ్రంథాన్ని అవమానించినందుకు మీరు క్షమాపణ చెప్పాలా. లేని పక్షంలో ఆ భగవంతుడు మీకు ఏ విధమైనటువంటి శిక్ష వేయాలో ఆల్రెడీ వేస్తాడు. దయచేసి మీరు ముందు తెలుసుకోవాలా. ఆ ధర్మకర్త హోదాలో ఉండేటప్పుడు ముందు ఆ యొక్క శ్లోకాలు ఏంటి, ఆ గ్రంథాలు ఏంటి, మనకి ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి, సాంప్రదాయాల సంస్కృతిలో ఏ విధంగా ఉంటాయనేది ముందు తెలియకపోతే నేర్చుకోండి. నేర్చుకుని కొన్ని వందల వేల కోట్ల యొక్క హిందువుల మనోభావాలని కాపాడే విధంగా ఆ హోదాలో ఉండండి. అది మటుకు మీకు నేను తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకోండి. లేని పక్షంలో మీకు ఆ భగవంతుడు శిక్ష వేసేటువంటి టైం మీకు దగ్గర ఉంది అని చెప్పేసి ముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.